మొత్తానికి నిన్న రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ కొంత హాట్ టాపిక్గా మారినాయి. నెక్స్ట్ సీఎం ఉత్తమే అంటూ ఆయన చెప్పినటువంటి మాట, తర్వాత నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అయి తీరుతుంది అనేటువంటి మాటను రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది యాదృచ్ఛికంగా అన్నట్టే అనిపించింది, కానీ అది సీరియస్ వార్త అయిపోయి కూర్చుంది. ఆయన ఏదో సమస్యను వివరిస్తూ మంత్రి గారు అన్నారు, ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇక అన్న కాబట్టి ఎట్లాగో నువ్వు ఎట్లయినా అవుతావు, మంది ముఖ్యమంత్రి అవుతావు, నా నోటి నుంచి వచ్చిందంటే నా నాలుక మీద మచ్చలు ఉన్నాయనేటువంటి మాట అక్కడ ఏది ఆయన చెప్పినప్పటికి కూడా అయితే బయటి సమాజానికి అర్థమైనటువంటి అంశం కాంగ్రెస్లో ఏదో జరుగుతుందనేటువంటి ఒక చర్చ, అనర్థమైనటువంటి చర్చ ఒకటి లేవనెత్తి దారితీసింది అక్కడ. దాంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే నేను పక్కకే ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు అయితే యాదృచ్ఛికంగానే అన్నాడు, నేనే సాక్ష్యం. కాకపోతే ఈ చర్చకు దారితీసింది లేదు, ఆయన ఇంకొక వర్గం ఏమంటుందంటే లేదు ఆయన మంత్రి పదవి కోసం అందరిని అట్లా కాకాబడుతుండు అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అది యాదృచ్ఛికమైనటువంటి చర్చ. దాని మీద యాదృచ్ఛికంగా అన్నటువంటి మాటని దాని మీద ఇంకా ఇన్డెప్త్కి కూడా ఎవరు పోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అక్కడే ఉన్నా కాబట్టి. సో నిన్న మొత్తానికి గంధమల్ల రిజర్వాయర్ని ప్రారంభించబోతా ఉన్నాం, పనులు ప్రారంభిస్తాం త్వరలోనే అని చెప్పి ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రకటన చేయడం జరిగింది. దాన్ని 1.4 TMC బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించబోతా ఉన్నారు. దాదాపు 54,000 ఎకరాల ఆయకట్టు తద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి న్యాచురల్ రిసోర్సెస్తో పాటు మరికొన్ని నీటి వనరులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అది సాధ్యమయ్యేటువంటి ప్రాజెక్టుగా నిన్న ENC గారు అలాగే మిగతా అధికారులు కూడా సూచించడం జరిగింది. దాంతోపాటు గంధమల్ల రిజర్వాయర్ దేవాదులను పూర్తి చేయబోతున్నట్టుగా తెలియజేశారు. ఏది నిన్న భువనగిరిలో జరిగినటువంటి రివ్యూ కార్యక్రమంలో ఇది. ఇక బునాదిగాని కాలువను కూడా పూర్తి స్థాయిలో నిర్మించి మొత్తం ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి వాటర్ ఇచ్చేటువంటి అంశాన్ని కూడా నిన్న పరిశీలించడం జరిగింది. సో ఇది నిన్న అక్కడ జరిగితే, ఇక మరోవైపు యాదగిరిగుట్ట ఆ తర్వాత వేములవాడ ఆలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ టీటీడీ తరహాలో యాదాద్రికి కూడా ఒక బోర్డును ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక వేములవాడ ఆలయాన్ని గతంలో కేసీఆర్ కేవలం గ్రాఫిక్ డిజైన్లు ఇచ్చి అవతలపడ్డాడు. సో ఆ పరిస్థితి లేకుండా వాటిని వేములవాడ ఆలయాన్ని అంగరంగ వైభవంగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కీసరగుట్ట అక్కడ ఎవరైనా రామప్ప టెంపుల్ తరహాలో కీసరగుట్ట పునర్నిర్మాణం చేపట్టాలని కూడా శైవ క్షేత్రంగా అది ఉంది. సో ప్రతిసారి పెద్ద జాతర అవుతుంది. అలాగే కొంత గుడులు గోపురాల మీద కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే చాలా దవాఖాన్లు మొత్తం నిండిపోయినాయి. డెంగ్యూ జ్వరాలతోటి ప్రజలంతా అవస్థలు పడతా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న క్లినిక్లు కూడా నిండిపోయి ఉన్నాయి. గాంధీ, ఉస్మానియాతో పాటు ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ దాదాపుగా నిండి ఉన్నటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో విష జ్వరాలు వ్యాపిస్తూ ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చొరవను దానిపైన చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వైద్య రంగంలో మాత్రం సమూలమైన మార్పులు రావాలి. ఇక్కడ ఉస్మానియా బిల్డింగ్ కట్టే కంటే ముందు ఈ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో వసతుల కల్పన పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇది ఇట్లా ఉంటే మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటూ బీసీ బిడ్డలు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఇవాళ ఏడో రోజుకు చేరింది. సో వాళ్ళు ఇంకా నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు గాంధీ ఆసుపత్రిలో. సో అదట్లా ఉంటే ఇక నిన్ననో మొన్ననో హైదరాబాద్లో భారీ వర్షాలు పడతాయి అని చెప్పి నిన్న వాతావరణ కేంద్రం చెప్పింది. నిన్ననే చెప్పింది. నిన్న పడే వాన పల్లె కొంచెం ఇట్లా డల్లు పడ్డ కార్యక్రమం లెక్కనే ఉన్నది. ఇక ఇవాళ కూడా మళ్ళీ ఏమో రాసిరు భారీ వర్షాలు ఉన్నాయని రాసిరు, కానీ ఇక నమ్మబుద్ధి అయితే లేదు అప్పట్లెక్క. ఎందుకంటే అల్పపీడనం మరి అటే పోతుంది ఇటే వస్తుందో ఏం అర్థమైతలేదు. భారీ వర్షాలు అంటున్నారు. ఈ వర్షాల సంగతి ఏందో అర్థమైతలేదు. మళ్ళా శ్రీశైలం గేట్లు, నాగార్జున సాగర్ గేట్లు అయితే మళ్ళా కొలాయించారు. లైక్ చేయండి,